దేవుని యొక్క వాక్యం నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాన్ని చదువుకుందామండి. తీసిన వారు ఒక చదవండి. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు 4 యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పింది. దేవుని కొద్ది వాక్యాన్ని దీవించింది. అట్లనే మరోసారి అదే 2వ అధ్యాయము 8వ వచనాన్ని 9వ వచనాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. 8వ వచనం చూద్దామండి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారణ తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానము తండ్రి చెప్పి వారిని బెత్లెహేమునకు పంపినాను. 10వ వచనం చదువుతున్నాను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితుడై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయన సమర్పించండి. దేవుడి కొద్దిగా అందరికీ అర్థమైనట్టుగా దేవుడు సహాయం చేయాలి కాక. ఇక్కడ చూసినట్లయితే దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. ఎవరు ఈ దేవుడు? ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే 2022 సంవత్సరాల క్రితము దైవమానవ స్వరూపుగా దేవుడే నరవతారికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన నరుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన కొద్దితో చుట్టబడి ఆ పశువుల పాపలు ఆయన పదిలినప్పుడు నానుడు తూర్పు దేశంలో నాలుగంట ఆయనను వెతికి ఎక్కడున్నాడని కనుక్కోవడానికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు? ఆయన వెతుకుతూ ఆయనను పూజించి ఆయనను ఆరాధన చేయడం. అదే 10వ వచనం ఉంది కదా, ఆ 10వ వచనం మనం చదువుకుంటూ వచ్చాం. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి. ఇక్కడ చూసినట్లయితే వారు ఆ శిశువును చూశారు, వెతికారు, ఆ చొక్కను ఆ నక్షత్రాన్ని పట్టుకొని యేసు ప్రభువుని కనుగొన్నారు. ఆయన బాలుడుగా ఉన్నాడు, ఆయన పుట్టుకొడుకు చుట్టబడినాడు. ఆ పశువుల పాలలో ఆయన పనులను చూసి తల్లి అయిన మరియను చూశారు. అట్లనే ఆ మరియ గారి యొక్క ఒడిలో ఉన్నటువంటి బాలుడు యేసు ప్రభువుని కూడా చూశారు. చూసి వారు ఒకే చేశారు, సాగిలపడ్డారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలా? ఇక్కడ మనం ఇతరులు చూస్తున్నాము, తల్లి అయిన మరియను చూశారు, అట్లనే యేసు ప్రభువుని కూడా చూశారు. కానీ వారు ఎవరికి ఆరాధన చేశారు? ఆయనను చూసి ఆయనకు సాగిలపడి నమస్కరించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువుకు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన పూజారుడు, ఆయనను పూజించారంట. ఆ మాట రాశారు చూడండి. సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఎవరికి సమర్పించారమ్మా? ఆయనకు సమర్పించింది. ఆయన అక్కడ ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు అని అర్థం వస్తుంది. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారికి ఆ జ్ఞానమైన వారు వచ్చి వెతుకుతూ వచ్చి ఆయనను కనుక్కొని ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు నమస్కారం చేసి ఆయనను పూజిస్తున్నారు. ఉదయకాల సమయంలో ప్రభువుని మనం ఏమని ఆరాధిస్తున్నామంటే ఆయన పూజార్హుడు, ఆయన మాత్రమే పూజార్హుడు, ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. ఎందుకు అంటే ఈ దినాల్లో చాలా మంది రకరకాల వాటిని పూజ చేస్తున్నారు. బయట వాళ్ళ విషయం కాదండి. క్రైస్తవులే విగ్రహారాధన, రకరకాల విగ్రహాలకు నమస్కారం చేస్తున్నారు. యేసు ప్రభువు విగ్రహం పెట్టుకుంటున్నారు, దానికి నమస్కారం చేస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఆత్మయ్య ఉన్నాను, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనో సత్యముతోనో ఆరాధన చేయాలి. అందుకని ఉదయకాల సమయంలో ఎవరు పూజారుడు, ఎవరు ఈ లోకంలో ఎవరిని మనం ఆరాధనకు యోగ్యుడిగా మనం ఎంచాలి? ఎవరంటే ఒక్కరు మాత్రం ఆయన ప్రభు యేసుక్రీస్తు. ఆయన ఆరాధనకు యోగ్యుడు. అందుకని జ్ఞానులు గొప్ప జ్ఞానం కలిగినట్టు వాడు అందరూ ఖగోళ శాస్త్రజ్ఞులు లాంటి వాడు. వాళ్ళు ఆకాశంలో ఎప్పుడు పరిశోధన చేస్తామంటారు. అటువంటి మంచి జ్ఞానం కలిగినటువంటి వారే దేవుని కనుక్కున్నారంట.
కనుగొని ఆ బాలుడైనటువంటి యేసు ప్రభువుని వారు సాగిలపడినారంట. సాగిలపడి నమస్కారం చేసి ఆయన ఆరాధన చేస్తారు, ఆయన పూజిస్తున్నారంట. ఆయన పూజారు. అందుకని ఇలా పాట పాడుతున్నాం కదా, పూజనీయు యేసు ప్రభు పూజనీయు యేసు ప్రభు నిస్వకీయులే నిందించిన నిమ్మంగీకరించకపోయినా నిస్వకీయులే నిందించిన నిమ్మంగీకరించకపోయినా. ఇక్కడ చూసినట్లయితే ఆయన స్వకీయంగా ఆయన నాకు తెలుసు, ఆయన ఆరాధించలేదు, ఆయన గణపరచలేదు. ఇక్కడ యూదులు జ్ఞాపకం చేసుకుంటే, యూదులు మనుషులు ఎవరు కూడా ఆరాధనకు యోగ్యుడు కాదని వాడు నమ్ముతారు. కేవలం దేవుడు మాత్రమే ఆరాధన యోగ్యుడు, పూజారుడు అని వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ యూదులందరూ కూడా దేవుడు మాత్రమే వాళ్ళు ఆరాధన చేస్తారు, దేవుడు మాత్రమే వాళ్ళు గణపరుస్తారు. అయితే యేసు ప్రభువు అంటున్నాడు కదా, యేసు ప్రభువు ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, ఆయనను గణపరుస్తున్నప్పుడు, అరే మీరు నన్ను ఆరాధన చేస్తున్నారు ఆయన నివారించలేదు. ఎందుకు తెలుసా? ఆయన పూజారుడు. అందుకనే తండ్రి దేవుడు అన్నాడు, ఆయన ముద్దు పెట్టుకోనండి, ఆయనను కనపరచండి. అందుకని యేసు ప్రభువు అన్నారు కదా, తండ్రి నీ దగ్గర నాకు ఎంత మహిమ అయితే ఉన్నదో, నీ దగ్గర నాకు ఎంత మహిమ, ఎంత ప్రభావం నాకు ఉన్నదో, ఇక్కడ నన్ను అంతగా మహిమపరచాయి. దేవునికి పరలోక రాజ్యంలో మహిమ. అట్లనే ఈ లోకంలో ఆయన మనుషులుగా జన్మించినప్పుడు కూడా ఆయన పూజారుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు. అందుకని చూద్దాం, ఇంకో మాట చూద్దామండి. నిర్మాకాండం 15:11 మనం చక్కగా మాట అర్థమవుతుంది. చూడండి, నిర్మాకాండము 15:11 చూద్దాం. చూడండి, తీసిన వారు చదవండి. 15:11 యెహోవా వేలుపులో వంటి వాడెవడు, పరిశుద్ధులను బట్టి మానేయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడెవడు. ఈ లోకంలో ఆయన వాటిలో దేవుడి లోకంలో ఎవరున్నారు? స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడు. ఆయన పూజనీయుడు. ఇందా మనం పాడుకున్నాం కదా, పూజనీయుడు యేసు ప్రభు. ఈ లోకంలో ఆయన వంటి దేవుడి లోకంలో ఎవరున్నారు? వేలుపులో ఈ లోకంలో ఆయన వంటి వారు ఎవరున్నారు? పరిశుద్ధులను బట్టి ఆయన మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి ఆయన పూజనీయుడు. స్తుతి కీర్తనలతో మనము ఆయనను పూజిస్తున్నాము, ఆయనను కనపడుతున్నాము, ఆయన హెచ్చిస్తున్నాము. యేసు ప్రభువుని కూడా ఇంకా చాలా మంది ఆయన ఆరాధన చేస్తారండి. ఆయన నన్ను ఆరాధన చేస్తున్నారని, నన్ను కనపరుస్తున్నారని అనలేదండి. అట్లనే ఇంకొక విషయం మనం గమనిస్తే, అపోస్తల కార్యాలలో చూడండి, మాట 10:25-26 మనం చూస్తాము. చూడండి, అపోస్తల కార్యాలు 10:25-26 చదవండి త్వరగా. తీసిన వారు త్వరగా చదవండి. 10:25-26 అపోస్తల కార్యాలు 10:25-26. ఇక్కడ చూసినట్లయితే పేతురు లోపలికి రాక, ఇంకా 23 చదవండి, చదవండి. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. మరునాడు వారు కైసరులో ప్రవేశించింది. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని వెళ్ళాను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతను లేవలేదు. ఎక్కడ చూసినట్లయితే పేతురు ఆ కొర్నేలి ఇంటికి రావాల్సి వచ్చింది. ఆయన ఇంట్లో దేవుడి యొక్క వాక్యం ప్రకటించాలని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆయన వచ్చినప్పుడు కొర్నేలి అది గమనించి పేతురు అంటే ఆ దినాల్లో మంచి వాక్యం ఉపదేశించింది. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ప్రధానుడు పేతురు. అయితే ఈ ప్రధానుడు యేసు ప్రభు యొక్క శిష్యుడు మా ఇంటికి వస్తున్నాడని,
ఆ కొర్నేలు ఏం చేశాడు తెలుసా? తన బంధువులను, తన చుట్టాలు, తన రక్త సంబంధికులు, తన స్నేహితులు అందరూ పిలుచుకొని చిన్న ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నాడట, దేవుని యొక్క వాక్యం వినిపించాలని. అయితే ఈ పేతురు తన ఇంట్లోకి రావడం గమనించినటువంటి ఈ కొర్నేలు ఆయన ఎదుర్కోవడానికి వచ్చాడు, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పరిగెత్తుకుని వచ్చి ఆయన పాదాల పడి ఆయనకు నమస్కారం చేశాడంట. మంచిదే కదా, పెద్దలైన వారిని గౌరవించాలి కదా. అయితే ఈ కొర్నేలు ఏం చేస్తున్నాడంటే ఆయనకు నమస్కారం చేసి ఆయన పూజిస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే పేతురు అంటున్నాడు, ఇందాక చెప్పాను కదా, యూదులైనటువంటి వారు ఎవరైనా మనుషుల్ని ఆరాధిస్తుంటే, మనుషుల్ని దానపోస్తుంటే వారు ఎంత మాత్రం ఒప్పుకోరు, కేవలం దేవుడు మాత్రమే ఆరాధన దేవుడు. అయితే ఈ పేతురు అంటున్నాడు, నేను కూడా మనుషుడనే, నీలాంటి మనుషుడే, నాకు కాదు ఆరాధన చేసేది, దేవునికి ఆరాధించు, దేవుని గణపరచు. ఉదయకాల సమయంలో ఆరాధన దేవుడు ఎవరంటే ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు. ఇంకా ముందున్నటువంటి ఆ సమయంలో మనం చూస్తాం, ఎవరెవరు ప్రభువుని ఆరాధన చేశారో మనం చూస్తాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడు, ఆయన అద్భుతములు చేయవాడు, ఆయన మనతో పాటు ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో పూజనీయుడు అనే దేవానికి వందనాలయ్యా, ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలయ్యా అని ప్రభువుని మనము ఆరాధిస్తామండి. అని మాత్రమే కానీ ఇంకా రోమి రాసిన పత్రికలో చూడండి 9వ అధ్యాయము. ఇంకా మనం దేవుని ఏమని ఆరాధన చేయాలి? ఇంతవరకు దేవుని యేసు ప్రభువారు ఆరాధనకు యోగ్యుడని మనం నేర్చుకుంటూ వచ్చాము. అయితే యేసు ప్రభువారిని మనం ఏమని గణపరచాలి, ఈ యేసు ప్రభువారిని మనం ఏమని ఆరాధన చేయాలి, ఏమని పూజించాలి అని మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, రోమి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చూడండి అన్నమాట. 9వ అధ్యాయము 5వ వచనం భాగం చూద్దాం. 139వ పేజీ. పితరులు వీరి వారు శరీరము బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు దేవుడు అని ఎక్కడైనా ఉందా అని చాలా మంది మిమ్మల్ని ప్రశ్న చేస్తారు. మీకు ఎప్పుడైనా విన్నారా? ఇటువంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? యేసు ప్రభువారు దేవుడు అని ఎక్కడైనా బైబిల్లో ఉందా అని అడుగుతారు. మనం దేవుని యొక్క వాక్యము ఒకసారి కాదు, చాలా సార్లు ఆయన దేవుడు. ఆయన దేవుడు, ఆయన ఆరాధనకు యోగుడు, పూజనీయుడని అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే రోమి రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, పితరులు మీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. శరీరాన్ని బట్టి వీరు ఆ యేసు ప్రభువారు ఆ బెత్లెహేములో పలానా వంశంలో ఆయన పుట్టాలి అని దేవుడు నిర్ణయించాడు కాబట్టి వారిలో పుట్టాడు. అంతకుముందు ఆయన ఉన్నవాడు, అంతకుముందు ఆయన సర్వలోకాన్ని సృజించినటువంటి దేవుడు. అయితే ఏదో శరీరాన్ని బట్టి ఇక్కడ పుట్టాడు అని చెప్తూ ఆయన అంటాడు. ఇంకా చూడండి, ఆయన ఏమంటాడంటే, అయితే కంటిన్యూ చేస్తాం, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడైనాడు. ఒకటి సర్వాధికారి అయినటువంటి దేవుడైన ఎవరంట? ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడు. ఎటువంటి దేవుడైనా సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. ఎక్కడెక్కడ అధికారం ఇవ్వబడింది? భూలోకంలో సర్వాధికారం ఇవ్వబడింది, పరలోక రాజ్యంలో ఇవ్వడానికి సర్వాధికారం సార్వభౌమాధికారం ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రభువుని మనము ఆరాధన చేయాలి. ఒకటి సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈ లోకంలో ఆయనకి సర్వాధికారం ఇవ్వబడుతుంది, అందువల్ల పరలోక రాజ్యంలో కూడా ఆయనకి సర్వాధికారం ఇవ్వబడుతుంది. ఈ అంశాన్ని మనం ఒక 2 లేఖనాలుగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అర్థమైతే మనకి, యేసు ప్రభువారు ఆ సముద్రం మీద వస్తా ఉన్నప్పుడు గొప్ప తుఫాను వచ్చింది కదా. తుఫాను ఆ సముద్రం మీద లేచినప్పుడు అలల చేత ఆ పడవ కూడా మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆయన యేసు ప్రభువారు శిష్యులు ఆయన నిద్రపోతున్నట్టు లేపారు. అయ్యా, నీకు చింత లేదా? మేము మునిగిపోతున్నాం కదా ఇక్కడ అని వారు భయపడుతున్నప్పుడు ఆయన అంటాడు, అవిశ్వాసంగా మీరు మాట్లాడుతున్నారని చెప్పి ఆయన అంటాడు, సముద్రాన్ని గర్దిస్తాడు. సముద్రం ఆ నిమ్మగా అంటాడు, సముద్రం ఆగిపోతుంది. అది మాత్రం తుఫాన్ని గర్దిస్తాడు. ఆయన తుఫాను గర్దించినప్పుడు తుఫాను ఆగిపోతుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా భయపడాలి. ఏమని? ఈయన సముద్రాన్ని గర్దించాడు, సముద్రం నిమ్మలమైంది. ఈయన తుఫాను గర్దించాడు, తుఫాను నిమ్మలమైంది, ఆగిపోయింది. ఈయన ఏంటి అసలు? ఈయన ఎవరు? ఈయనకి అన్ని అధికారం, వీటి మీద అధికారం ఎట్లా వచ్చింది ఈయనకి? ఈయన సర్వాధికారి, సృష్టి మీద అధికారం కలిగిన వాడు ఆయన.
సృష్టి మీద ఆయన సర్వభౌమత్వాన్ని అధికారాన్ని కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన గర్తించగా సముద్రం నీళ్ళలో ఉంది, ఆయన గర్తించగా తుఫాను ఆగిపోయింది. అంత మాత్రమే కాదు, దెయ్యాలను గర్తించాడు ఆయన. దెయ్యాలను గర్తించినప్పుడు అవి వేళలో ఆగిపోయి అక్కడి నుంచి పారిపోయాయి. అంత మాత్రమే కాదు, ఆయన ఇంకా రోగాలను గర్తించాడు. అనేక రోగగ్రస్తులను ఆయన బాగు చేశాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ లోకంలో ఆయన సర్వాధికారి, పరలోక రాజ్యంలో కూడా ఆయన సర్వాధికారి. చూద్దామండి ఒక మాట, ఈ విషయాన్ని ఎక్కడే చూస్తామండి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అందుమాత్రమే కదా, ఆయన నిరంతరము స్తోత్రాలు. ఎప్పుడు స్తోత్రాలు కదా? నిరంతరము. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. నిన్న స్తుతించబడుతున్నాడు, నేడు స్తుతించబడుతున్నాడు, రేపు ఆయన ఆరాధించబడుతున్నాడు. ఎక్కడ ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. యుగ యుగములకు రాజు ఆయన, సర్వయుగములకు ఆయన రాజు అయినాడు. నిరంతరము స్తోత్రార్హుడు ఆయన. రెండు విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన సర్వాధిపతి. రెండవది, ఆయన యుగ యుగములకు రాజు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. ఎక్కడ అధికారం కలిగి ఉన్నాడు? ప్రకటన గ్రంథంలో చూద్దాం, చూడండి 5వ అధ్యాయంలో ఉంటున్నమాట 10వ వచనంలో మనం చూస్తే, అక్కడ మొత్తంలో చెప్పడానికి యోగుడు ఎవరు కూడా కనబడలేదని అక్కడ యోహాను ఏడుస్తున్నారంట. పుస్తకాలు అక్కడ గ్రంథాలు కనబడి యోహానికి ఆ గ్రంథాలు మొత్తంలో పడి ఉన్నాయి. ఆ గ్రంథాలని విప్పడానికి ఎవరు కూడా లేదని యోహాను ఏడుస్తున్నాడంట. అయితే చదవమ్మా. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథాలను తీసుకుని దాని ముద్రలో విప్పుటకు నీవు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి అమ్మా ప్రతి వంశములను ఆయా భాషలు మాట్లాడేవాళ్ళను, ప్రతి ప్రజలను, ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని వారందరూ కూడా దేవుని కొరకు రాజ్యములను యాజకులను చేసేది. ఇక్కడ చూసినట్లయితే పరలోక రాజ్యంలో ఒక సన్నివేశం మనకు కనబడుతుందండి. పెద్దలు ఉన్నారు, 24 పెద్దలు, దేవదూతలు, 1,400 దేవదూతలు కనబడుతున్నారంట. వారి మధ్య యోహాను కనబడ్డాడు. 1వ వచనం నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ యోహాను ఎదుట ఒక గ్రంథం, అక్కడ గ్రంథాలు కనబడుతున్నాయంట. గ్రంథం ఒకటి కనబడిందంట. ఆ గ్రంథము మూతలు వేయబడింది. ఆ గ్రంథానికి మూతలు వేశారు, మూతలు వేయబడింది. దాన్ని విప్పడానికి ఎవరు కూడా రావట్లేదంట. యోహాను ఏడుస్తున్నాడు, అయ్యో ఈ గ్రంథాన్ని విప్పేవాడు ఎవరు లేదా అని ఏడుస్తున్నాడు యోహాను. అప్పుడు పెద్దలు అంటున్నారంట, నువ్వు ఏడవకము, ఈ గ్రంథాన్ని విప్పుటకు యోగుడు ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన. ఆయన యుగములకు రాజు ఆయన. యుగములు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు ఆయన. ఆయన ఈ గ్రంథాలను విప్పుతాడు. ఆయన ఎవరైనా తెలుసా నీకు? ఆయా భాషలో మాట్లాడే వాళ్ళ నుంచి, ఆయా జనాంగంలో నుంచి మనుషులను దేవుని కొరకు కొన్నాడంట ఆయన. అమ్మ ఇప్పుడే గాయకుడు అందరూ కూడా ఆయన మనుషులను దేవుని కొరకు కొన్నాడు. అందరినీ కూడా ఆయన రాజుల యాజక సమూహంగా దేవుని పక్షాన్ని నిలబెడుతున్నాడంట. కాబట్టి ఈ రాజుని మనము ఆరాధన చేస్తున్నాం. ఆయన సర్వాధికారి. అయితే ఆయన ఎట్లా కొన్నాడు మనల్ని? ఒకసారి చూద్దామండి. ఈ దేవుడు మనల్ని ఎట్లా ఆయన మనల్ని కొన్నాడు అన్న విషయాన్ని మనం ఒకసారి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. ఇప్పుడేమో ఈయన గొర్రె పిల్లని మనం చూసాం కదా. ఈ తన స్వరాత్రి నుంచి సంపాదించినటువంటి ఈ గొర్రె పిల్ల ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన మనల్ని దేవుని కొరకు కొన్నాడు. ఈయన ఎవరంటావా? సర్వాధికారి. ఈయన ఎవరంట? ఈయన పూజార్హుడు, స్తోత్రార్హుడు. ఇటువంటి దేవుడు ఇంకా మన జీవితాలు ఏం చేశారంటే, ఈయన చదవండి అపోస్తలుల కార్యాలు. దేవుడు 20వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కావిటకు. చూడండి, ప్రభువులకు ప్రేమ దేవుడారా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినట్టు సంఘం అంటే దేవునికి స్తోత్రం కలుగుతుంది. మరలా యేసు ప్రభువు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు, ఈయన దేవుడు, ఈ దేవుడు ఏం చేశాడంట? తన స్వరక్తం ఇచ్చి, ఏదో ఎక్కడ చెప్పేది గొర్రెల యొక్క రక్తము కాదండి, కోడల యొక్క రక్తము కాదు. ఎక్కడ చెప్పి గొర్రెల యొక్క కోడల యొక్క రక్తం మనుషుల యొక్క పాపము నివృత్తి చేయలేకపోతుందని
దేవుడు ఏం చేశాడంటే తానే దేవుడు ఈ లోకంలో బలి అవటానికి ఇష్టపడేటువంటి దేవుడు తన స్వరాజ్యం నుంచి సంపాదించినటువంటి సంఘము. ఇప్పుడు యేసు ప్రభువా తన స్వరాజ్యం నుంచి సంపాదించింది ఎవరు? దేవుడు. యేసు ప్రభువు నిజమైనటువంటి అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన ఇందాక మనం చదువుకున్నాం, ఆయన వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఆ గ్రంథాలు ఎప్పుడైనా తీయకుడు ఆ గొర్రెపిల్ల ఏమైనాడంట? దేవుడై ఉన్నాడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. అది మాత్రమే కాదు, ఈ దేవుడు మన కొరకు తన స్వరాజ్యం నుంచి సంపాదించాడు సంఘాన్ని. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తుంది, ఏం నేర్చుకుంటూ వచ్చామంటే ఈయన దేవుడు ఎవరంటామా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన సకల యుగములకు రాసైనటువంటి దేవుడు. ఈ దేవుడు తన స్వరాజ్యం నుంచి సంపాదించినటువంటి సంఘంలో మనల్ని చేర్చినాడు. ఇంతవరకు ఆయన దేవుడు, ఆయనను ఆరాధించాలని మనం చూస్తూ వచ్చాం. అయితే ఎవరెవరు దేవుడిని ఆరాధన చేస్తూ వచ్చారు? ఎవరెవరు యేసు ప్రభువుని ఆరాధన చేస్తూ వచ్చారు? చూద్దామండి. 2-3 విషయాలు మాత్రం మనం చూసుకొని ఆరాధనలు పెడదాం. చూద్దామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం భాగాన్ని చూద్దాం. ఇదిగో కుష్ఠరోగులు వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమని చేయి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధిలో కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి ఆయన. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పవస్తుంది, కానీ నీ దేహమును యాజకులకు కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వాళ్ళతో చెప్పగా చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే మొదటగా కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని ఆయన స్వస్థపరిచినప్పుడు ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి దేవుని కనపరచగలిగాడు. ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి యేసు ప్రభువుకు మొక్కినాడు, ఆయనను ఆరాధన చేసినాడు, ఆయన కనపరిచినాడు. ప్రభువుకు ప్రేమ దేవుని బిడ్డలారా, మనం కూడా పాపమైన కుష్టిలో మనం ఉన్నప్పుడు ఆయన నాకు ఇష్టమే స్వస్థపరచుకోవాలి. మనం కూడా పాపము, శాపము, నిత్య నరకము, నిత్య శాపంలో మనం ఉన్నప్పుడు మీరు ఆ విధంగా నశించిపోవడం నాకు ఇష్టం లేదు, కానీ మీరు స్వస్థత పొందుకోవడం నాకు ఇష్టము. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాడు. మనం పాపం వల్ల వచ్చేటువంటి జీతము నిత్య నరకాగ్ని. ఆ నిత్య నరకాగ్నికి పాత్రమైన మనల్ని విడిపించడం దేవునికి ఇష్టం, తప్పించడం దేవునికి ఇష్టం. అందుకే నాకు ఇష్టమే కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి స్వస్థపరచబడటం దేవునికి ఇష్టమైంది. కాబట్టి ఆ కుష్టి రోగం వ్యక్తి దేవుణ్ణి కనపడతాయి, దేవునికి మరోకేమని రాశాడట, దేవునికి సాష్టాంగపడి దేవుణ్ణి మహిమపరిచాడు. మన జీవితాలు కూడా మునుపు పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి స్థితి మనది, కుష్టి వ్యాధి కలిగినటువంటి స్థితి అండి మనది. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో అన్నమాట 5-6-7 వచనాలు మనం చూసుకుంటూ వెళ్తే, ప్రతి వారిని అడిగెత్తిన వ్యాధిని కలిగి ఉన్నాడు. పాపం అనేటువంటి వ్యాధి అండి. మన అందరి నడివెత్తిన పాపం మనము ఆ జన్మతః పాపంతో మనం ఈ లోకంలో జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ చేత విమోచించబడకపోతే దానికి రావాల్సిన శిక్ష మనం పొందుకోవాల్సిన వారైనా. అందుకనే ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును స్వస్థపరచాలి అని అడిగినప్పుడు, నీకు ఇష్టమా అని అడిగినప్పుడు ఆయన అంటాడు, నాకు ఇష్టమే. మీరు మీరు మీ పాపం మీరు ఒప్పుకోవడం, మీ పాపం నుంచి మీరు నివృత్తి కావడం నాకు ఇష్టమే, శిక్ష నుంచి తప్పించబడడం నాకు ఇష్టమే, నిత్య రాజ్యానికి మీరు వారసులు అవడము నాకు ఇష్టమే అన్నప్పుడు ఆయన స్వస్థపడ్డాడు. వెంటనే దేవుడు మహిమపరచు. మనం కూడా పాపముల చేత మనము ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని స్వస్థపరిచిన దేవుడిని మనం కూడా ఆయనను ఆరాధన చేయాలి. కాబట్టి ఇక్కడ కుష్టి వ్యాధి కలిగినటువంటి వాళ్ళు ప్రభువుని ఆరాధన చేశారు. అదేవిధంగా మత్తయి సువార్తలోని 9వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. చూడండి, 9వ అధ్యాయము 35వ వచనం. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనం ముందు చదువుకుంటూ వెళ్తే
9:35 పుట్టు గుడ్డివాడు ఒక అతను ఉన్నాడంట. ఆ గుడ్డివాడు విషయంలో దేవుడు జ్ఞాపకం చేశాడు కదా. ఆ గుడ్డివాడు కనులు తెరచినాడు. ఆ గుడ్డివాడు కనులు తెరచినప్పుడు ఆయన స్వస్థత పొందుకొని దేవుడిని గణపరిచినాడంట. ఆయన స్వస్థత పొందుకొని దేవుడిని మహిమపరిచినాడంట. కాబట్టి ఉదయకాల సమయంలో మనం కూడా అందులుగా మనం ఉన్నప్పుడు, మనం కూడా దేవుడిని చూడలేని కనులు మనం కలిగి ఉన్నప్పుడు, మనం కూడా దేవుడిని చూసే కనులు మనం లేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన మన కనులు తెరిచాడు. ఇప్పుడు మనం అందులో కాదు, ఇప్పుడు దేవుడు చూడగలుగుతున్నాం. ఆయన వాక్యమై ఉన్నాడు, వాక్యాన్ని చూడగలుగుతున్నాం. ఆయన వాక్యమై ఉన్నాడు. అది యోహాను సువార్త 1:1 నుంచి మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన వాక్యమై ఉంది. ఆయనను మనం చూస్తున్నాం ఇప్పుడు, ఆయన మనం కలిగి ఉన్నాం ఇప్పుడు. కాబట్టి మనము దేవుని ఆరాధన చేసేవాడు. పుట్టు గుడ్డివాడు దేవుని ఆరాధన చేశాడు. అది మాత్రం కృష్ణుని దేవుని ఆరాధన చేస్తూ వచ్చాడు. ప్రభు ఆయన స్తోత్రార్హుడు. ఉదయకాల సమయంలో ఈ ప్రభువుని మనం ఏమని ఆరాధన చేస్తున్నాము? ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన నిరంతరము స్తోత్రార్హుడు అని మనం చూస్తూ వచ్చాం. అట్లా రోమిలకు రాసిన పత్రిక 1:25 మనం చూస్తే అర్థం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1:25 భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకువెళ్ళినట్లయితే చూడండి, దేవుని ఆరాధించేటువంటి మనము దేవుని ఎట్లా ఆరాధన చేయాలమ్మా? ఆయన ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆయనను ఆరాధన చేసేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభువుని ఆరాధన చేయాలి. అయితే ఇక్కడ ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుని స్వరూపమును మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపములుగా వాటిని మార్చేది. అయితే ఆరాధనకు యోగ్యము కాని వాటిని ఆరాధన చేస్తున్నారు. మనమైతే జీవం కలిగినట్టు దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాము. ఇంతవరకు ఆయన సర్వాధికారైన దేవుడిని మనం చూస్తాం. ఆ వచనాలు ఒకసారి అట్లా కంటిన్యూస్ గా సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించడి యుగ యుగముల వరకు ఆయనను మాత్రమే ఆయన మాత్రమే స్తోత్రార్హుడు. ఉదయకాల సమయంలో ఆరాధనకు యోగ్యమైన దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన పూజనీయుడు, పూజార్హుడు. కాబట్టి ప్రభువుని మనం ఆరాధన చేద్దామండి. అందరూ కూడా మోకరించుకుందామండి. ఈ కొద్ది వాక్యాన్ని దేవాతి దేవుడు మనందరికీ దీవెనకరంగా దేవుడు మార్చుకుంటారు. అందరూ మోకాలు వెళ్ళిపోతామండి. ఒకసారి ప్రభు మాతో మాట్లాడిన ఆరాధన వర్తమానాన్ని జ్ఞాపకం చేస్తాం. జాగ్రత్తగా విందామండి. మొదటిగా యేసు ప్రభు ఆరాధనలోకి యోగ్యుడు. మత్తయి సువార్త 2:2 ఆ జ్ఞానులు ప్రభు దగ్గరకు వచ్చారు. వెతుకుతూ వచ్చారు. ఆ నక్షత్రం పట్టుకొని తల్లి అయిన మరియను చూశారు, యేసు ప్రభువును కూడా చూశారు. వారిద్దరిలో కేవలం యేసు ప్రభువుకి మాత్రమే సాష్టాంగపడి నమస్కరించి పూజించినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఎవరిని కలిగి ఉన్నాం? దేవుని కలిగి ఉన్నాం. ఆయన పూజారుడు. ఆయనకు మొక్కారట జ్ఞానులు. అదే కాల సమయంలో ప్రభువా మేము కూడా ఒక సమయంలో దేవుడు అంటే ఏదో తెలియక ప్రభు గుడ్డివాడు మేము ఉన్నాం. ప్రభువా మేము ఆరాధించలేకపోయినాం, మా కన్నులు తెరిచావు ప్రభువా. నిజ దేవుని మేము ఆరాధించేవాడిగా నువ్వు చేసావు. ఈ కొన్నాళ్ళయ్యా జ్ఞానులు నిన్ను ఆరాధన చేశారు ప్రభువా. అట్లా పేదల విషయంలో చూసినప్పుడు కోరినేది పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పేదలు పాదాలు పట్టుకొని మృతినప్పుడు పేదలు నివారించారు. మేము కూడా ఇలాంటి మనుషులమే. యూదులు లేనటువంటి వాడు ఏ ఒక్కరు కూడా ఘనపరచబడటం ఇష్టపడరు. యేసు ప్రభువుని ఘనపరుస్తున్నప్పుడు ఆయన ఉత్తమం లేదండి. ఆయన దేవుడై ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి దేవుడు తన స్వరాజ్యం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ దేవుడు తన స్వరాజ్యాన్ని ఇచ్చాడు ఈ లోకంలో, నీ కొరకు నా కొరకు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆ దేవుడే నీ కొరకు నా కొరకు మనిషిని ఈ లోకానికి జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఆయన మనిషిగా జన్మించి ఆయన రక్తమంతా దారులుగా కాల్చడానికి ఇష్టపడ్డాడు. దేవుడు తన స్వరాజ్యం ఇచ్చి సంపాదించిన సంఘంలో దేవుడు మనల్ని ఒక పాత్రగా నిలబెట్టుకున్నాడు. ప్రభువానికి వందనాలయ్యా. ఇంతవరకు ఆయన సర్వాధికారిగా దేవుడిని చూస్తూ వచ్చాం. ఆయన సర్వాధికారి. ఈ లోకంలో సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది, పరలోక రాజ్యంలో కూడా ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన గర్దించినప్పుడు సముద్రం నిర్మాణమైంది. ఆయన గర్దించినప్పుడు ఆ సముద్రము, ఆ తుఫాను నిర్మాణమైపోయింది. వారికి సృష్టి మీద అధికారం కలిగిన వాడు ఆయన పరలోక రాజ్యంలో కూడా అధికారం కలిగిన వాడు. ప్రకటన 5వ మనం చూస్తూ వచ్చాము. యోహాను ఏడుస్తున్నప్పుడు గ్రంథాలు విప్పడానికి ఎవరు యోగుడై ఉన్నాడయ్యా అని ఏడుస్తున్నప్పుడు పెద్దల్లో ఒక ఆయన వచ్చి మాట్లాడుతూ వచ్చాడు.
గొర్రెపిల్ల వదిలిపోబడిన గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్ల ఆయా భాష మాట్లాడే వారి నుంచి, ఆయా జనాంగంలో నుంచి దేవుని కొరకు మనుషులను కొని, ఆయన దేవుని కొరకు మనుషులను కొన్నాడు. నిజమే, ఆ గొర్రెపిల్ల ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన దేవుడు, తన స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘం. ఉదయకాల సమయంలో ఆయన పూజారులను చూశాం. గత నాకు 15వ అధ్యాయంలో చూస్తూ వచ్చాం. 11వ వచనంలో ఆయన పూజారుడు వేలుపురైనటువంటి ఎవరున్నారు? పరిశుద్ధుల బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనల బట్టి పూజనీయుడు. ఆయన ఆరాధన దేవుడు, పూజనీయుడు. ఆయన మాత్రమే దేవుడు. ఈ లోకంలో ఎవరు కూడా దేవుడు కాదు. మనం సృష్టి పూజ చేసాం అంతకుముందు. మన కళ్ళు తెరిచిన దేవుడు ప్రభువా నీకు వందనాలు అయ్యాయని చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనందరూ కూడా ఆరాధనకు వెళ్దాం. ఒక్కొక్కరుగా ఆరాధించండి, సమయాన్ని పోలేకుండా ఆరాధన చేయండి.